వందల మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ చేశారు. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా పట్టుకొని కనిపించాడో వాడిని కుమ్మలు కొట్టేసి పల్లెటూరుల నుంచి ఊళ్ళూళ్ళు ఖాళీ చేపించేస్తున్నారు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు ఇవన్నీ సహజంగానే నాయకుడు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఒక తీవ్రమైనటువంటి ఒక వేదనకి రోదనకి కారణమవుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళ నాయకుడు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు సహజంగానే నాయకత్వం చూడగానే వాళ్ళ కుర్రోళ్ళలో ఒక ఇప్పుడు రోజా పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ లో కొన్ని వందల బైకుల మీద వచ్చేసి రోజాతో గొడవ పెట్టుకుని రోజా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అదంతా జరిగింది. సో ఒక నాయకుడు వస్తున్నప్పుడు సహజంగా కార్యకర్తలను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు. ఈ సందర్భంలో ఎవరో ఒకరు కాదు, తెలుగుదేశం వాళ్ళే నేను అంటున్నా, తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తే ఒక డిస్ప్లే చేశాడు బోర్డు, అధికారంలోకి వస్తే రప్ప 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 ఏంటో చూపిస్తాము అని. ఆ విషయాన్ని రప్ప లాంగ్వేజ్ వాడారు మీ పార్టీ కార్యకర్తలు అన్నప్పుడు ఐ థింక్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఏమన్నాడంటే రప్ప లాంగ్వేజ్ అనేది సినిమా లాంగ్వేజ్ కదా, అది వాడుంటే అది ఎవరో వాడుంటే తప్పే ఉంది, అది మేము అన్నది కాదు కదా, లేకపోతే నేను అన్నది కాదు కదా, అది ఎవరో ఒకళ్ళు పెట్టారు, సినిమా లాంగ్వేజే కదా వాడింది దాంట్లో అనే కాన్సెప్ట్ లో ఆయన చెప్పిన సందర్భాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి రప్ప అన్నాడు, జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే నరికేస్తా ఉన్నాడు, రప్ప అని ఇక దాని మీద డిబేట్లు స్టార్ట్ చేసి ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేసి దాన్ని ఎక్కడ దాకా తీసుకురావాలి అక్కడ తీసుకొచ్చుకోండి. అలా చేసుకోవటం ఎవరికి నష్టం తెలుసా? వాళ్ళకే నష్టం.